నిర్విచారుడు రాసినవారు ఎన్ గోవిందరావు గారు. పూర్వం ఒక రాజుండేవాడు. ఆయనకు సమస్త భోగభాగ్యాలు ఉండేవి. దేశం సుభిక్షంగా ఉంది. ప్రజలలో అశాంతి ఏమాత్రం లేదు. ఆయన తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది. నాకన్నా సుఖంగా ఉన్నవారెవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు. మహాప్రభో, అది అసంభవం. ఈ రాజ్యంలోనే కాదు, భూమండలంలో ఎక్కడా తమకంటే సుఖీ అయినవాడు ఉండేటందుకు ఎంతమాత్రం వీలులేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు. రాజుకి సమాధానం తృప్తి కలిగించేది కాదు. ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపాన గల ఒక పల్లెలో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో నుంచి ఏకతార మీటిన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి. ఆ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు, కాని వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనపడుతున్నాడు. నేనలా నిశ్చింతగా పాడుకోలేను అనుకుని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు. గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతున్నది. రాజు ఈడువాడే ఒకడు చాపమీద కూర్చొని ఏకతార మీటుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు. వాడు మారువేషంలో ఉన్న రాజును చూడగానే, రా అన్నా, లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు. రాజు లోపలికి వెళ్లి కూర్చొని, చాలా ఆనందంలో ఉన్నట్టున్నావు, నీకేమీ విచారం లేదా? జీవితం ఎలా గడుస్తున్నది అని అడిగాడు. నాకు ఏ చీకు చింత లేదు. రోజూ ఉదయమే లేచి నగరంలోకి వెళతాను. వీధి వీధి తిరుగుతాను. గిన్నెలకు మాట్లు వేస్తాను. కళాయి చేస్తాను. 4 డబ్బులు సంపాదించుకుంటాను. నాకు కావలసిన కూర నారా కొనుక్కుంటాను. ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పాడుకుంటాను. నేనెవరినీ పోషించను. నన్నెవరూ పోషించనవసరం లేదు. డబ్బు దాచాలనే చింత కూడా లేదు. ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు. రాజు అక్కడ మరి కాసేపు కూర్చొని తన దారిన తాను వచ్చేశాడు. మర్నాటి నుంచి గిన్నెల మరమ్మత్తు, కళాయి మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చేవారి చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు. ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు. వాడు వీధి వెంబడి ఆలోచిస్తూ పోతూ ఉండగా ఒక ఇంటి ముందు కట్టెలు పేళ్లు వేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు. పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకొచ్చిన శ్రమ ఇది? నేను కట్టెలు పేళ్లు చేసి పెడతాను. నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులిప్పించండి అన్నాడు. కూలివాడు దొరక్కనే చేయించుకోవలసి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలి ఇచ్చాడు. అది మొదలు పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లిల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్లిపోయి వంట చేసుకుని భోజనం చేసి నిశ్చింతగా ఏకతార మీద పాడుకుంటూ రోజులు గడపసాగాడు. వాడి స్థితి ఇప్పుడెలా ఉన్నది తెలుసుకోవటానికై మారువేషంలో ఒకనాటి సాయంకాలం రాజు వాడి గుడిసె వైపు వెళ్లాడు. మామూలుకు భిన్నం ఏమాత్రం లేకుండా పాట వినిపిస్తుంది. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. ఆ పాటగాడి నిర్విచారానికి కాయకష్టమే అయి ఉంటుందనుకుని అవునో కాదో తెలుసుకోవటానికి ఒక ఉపాయం చేశాడు. మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్లి తలారీ పిలుస్తున్నాడని చెప్పారు. మారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారీ వద్దకు వెళ్లాడు. నిన్ను రాజభటుడిగా నియమించమని దివాణం నుంచి ఉత్తరువు వచ్చింది కనుక నీవు వెంటనే దివాణానికి వెళ్లి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి. పాటగాడు దివాణానికి వెళ్లి తనకి ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతున్నదని విన్నవించుకున్నాడు. కాని లాభం లేకపోయింది. వాడు ఎంత మొరపెడుతున్నా వినక వాడికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు. ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే కాని రోజు కూలీ లేదు. ఏమి చేయటానికి పాలుపోకవాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్లి తన కత్తి కుదువపెట్టి రోజూ తనకు కావలసిన డబ్బులు వర్తకుడిచ్చేటట్టు, తన నెల జీతంతో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కత్తి లేని వర తెలిసిపోతుంది కనుక ఒక ఉపాయం ఆలోచించాడు. వడ్రంగి వద్దకు పోయి ఒక కొయ్యి కత్తి చేయించి దానిని వరలో పెట్టుకుని మామూలుగా తిరగసాగాడు. కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడి గుడిసెకేసి వెళ్లాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు. నేను ప్రజలను దండిస్తుంటాను కనుక నా మనస్సుకు సుఖం లేకుండా ఉందేమో, వీడి చేత కూడా ఎవరినైనా దండింపచేస్తాను అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వధ్యశిల వద్దకు వెళ్లమని ఆజ్ఞ అయింది. వాడక్కడికి వెళ్లేసరికి శిల వద్ద ఒక ఖైదీ ఉన్నాడు. పక్కన తలారీ ఉన్నాడు.
ఖైదీ శిరశ్ఛేదం చూడటానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడి ఉన్నారు. ఈ ఖైదీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వీడి మెడ నరికేయ్ అని పాటగాణ్ణి తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకున్నది. కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకటం? బాబూ, ఈ మనిషి ఏమి దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? మరెవరినైనా నియమించండి అని వాడు తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నీవు వాడి తల నరకాలని రాజుగారి ఉత్తరువు. తల నరకటం నీ విధి అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకొని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, పరాత్పరా, నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ ఖైదీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినబడేలాగా ప్రార్థన చేశాడు. తర్వాత ప్రజలందరూ చూస్తుండగా వరం నుండి సర్రున కత్తి పైకి దూశాడు. పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్యకత్తి కావటం చూసి క్షణంసేపు ప్రజలు నిశ్చేష్యులైపోయారు. ఆ తర్వాత ఖైదీ నిర్దోషి, వాణ్ణి వదలాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారీ కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకొని ముందుకు వచ్చారు. వాళ్లల్లో కొందరు భక్తితో పాటగాడి కాళ్లపై పడి, ఆహా, ధర్మస్వరూపుడు, మహాపురుషుడు అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్లి ఖైదీ చేతికట్లు విడగొట్టారు. ఖైదీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడు అని నగరమంతా కార్చిచ్చులాగా పాకిపోయింది. తలారి అసహ్యుడై రాజు వద్దకు పోయి జరిగిందంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము, అనుమానము కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగినదంతా దాచకుండా చెప్పమన్నాడు. పాటగాడు తన కత్తిని కుదువ పెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజువాడికి కొంత డబ్బిచ్చి, నిన్ను మేము ఇక బాధించబోము, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అని పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుంచి తన మానాన తాను బతకగోరేవాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు. శివమాధవులు. రాసినవారు ఓ అప్పలస్వామిగారు. రత్నపురం అనే నగరంలో శివుడు, మాధవుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారొకనాడు ఉజ్జయినికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగుచేసి దాచిపెట్టాడని వారు విన్నారు. తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చేయాలని శివమాధవులకు తోచింది. శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకుని ముందుగా ఉజ్జయిని చేరాడు. సిప్రానా నదీ తీరాన ఒక మఠంలో బస చేశాడు. భిక్షాపాత్ర, జింకతోలు ఇవే అతని ఆస్తి. రోజు వంటికి బురద పూసుకొని నదిలో స్నానం చేసి ఆ నది ఒడ్డునే కొంతసేపు తలకిందుగా నిలబడి తపస్సు చేసేవాడు. తర్వాత శివాలయానికి వెళ్లి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేసేవాడు. మధ్యాహ్నం దాటగానే మూడిళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నం 3 భాగాలు చేసి ఒక భాగం కాకులకు, ఒక భాగం అభ్యాగతులకు పెట్టి ఒక భాగం తాను తినేవాడు. ఇదంతా చూసి ఉజ్జయినిలో వాళ్ళు, ఓహో, ఎంత తపస్సంపన్నుడు, ఎంత గొప్పవాడు అనుకునేవారు. కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయిని చేరాడు. అతను తన వెంట కొంత సామాను, పరివారము కూడా తెచ్చి ఒకచోట బస చేశాడు. మాధవుడు వచ్చిన నాడే స్నానానికని సిప్రానదికి వెళ్లి అక్కడ తలకిందుగా తపస్సు చేసుకునే శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడి, తిరిగి ఎంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది మహానుభావ అన్నాడు. శివుడు కళ్ళు తెరిచి మాధవుడికేసి చూడనైనా చూడలేదు. మాధవుడు తన బసకు తిరిగి వెళ్లాడు. ఆ రాత్రి శివమాధవులు రహస్యంగా కలుసుకున్నారు. శంకరస్వామి ఆస్తి హరించటానికి పన్నాగం ఆలోచించారు. తెల్లవారక ముందే ఎవరి చోటికి వారు గుట్టుచప్పుడుగా వెళ్లిపోయారు. తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్లి సేవకుడి చేత ముందుగా దోవతలు కానుక పంపి, మాధవుడనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతాన్నుంచి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు. ఈ శంకరస్వామి చాలా లోభి, వంచకుడు. రాజుగారి దగ్గర పురోహితుడిగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణ ఇచ్చినా అందులో సగం వాటా పుచ్చుకుంటూ చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులు ఏమైనా అనిపోతారని 7 బిందెలు ధనంతో నింపి భూమిలో భద్రంగా పాతిపెట్టించాడు. మాధవుడు పంపిన దోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది. ఎవడో అమాయకుడు రానే వచ్చాడు అనుకుంటూ అతన్ని లోపలికి పిలిపించాడు. మాధవుడు శంకరస్వామికి నమస్కరించి, అయ్యా, మాది దక్షిణ దేశం. నన్ను దాయాదులు ఓడించక ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను.
నాకు డబ్బుకేమీ లోటు లేదు కాని రాజరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు. మీరు పూనుకున్నట్టయితే నాకు రాజుగారి వద్ద కొలువిప్పించగలరు. నాకు మీరీ సహాయం చేసినట్టయితే నేను మీకు అన్ని విధాలా అండగా ఉండగలను. నా దగ్గర రత్నమాణిక్య రాసులున్నాయి అని మాధవుడు చెప్పాడు. శంకరస్వామి రత్నమాణిక్యాల పేరు వినేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆయన మాధవుణ్ణి రాజుగారి వద్దకు తీసుకుపోయి గట్టిగా చెప్పి కొలువిప్పించాడు. ఈ దేశం కాని దేశంలో మీకు వేరే ఇంట అన్ని సదుపాయాలు అమరవు. అందుచేత మా ఇంటనే బస చేయండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు. మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజూ రాజసభకు వెళ్లి వస్తూ రాత్రిపూట తాను ఒక బిందె నిండా పోసి ఉంచిన నగలు వజ్రాలను 1-2 మాత్రం తీసి అవి వెలలేని రత్నాలని శంకరస్వామికి చూపుతూ ఉండేవాడు. శంకరస్వామి నమ్ముతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు. మర్నాడు నుంచి మంచం పట్టాడు. 5-6 రోజుల కల్లా శుష్కించి శల్యమైపోయాడు. అతను శంకరస్వామిని పిలిచి, అయ్యా, నాకు కాలం సమీపించింది. చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఏ సద్బ్రాహ్మణుడికైనా దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను. మీ ఏరికలో ఉత్తమోత్తముణ్ణి పిలుచుకురండి అన్నాడు. ఎంతమంది బ్రాహ్మణులను తెచ్చినా మాధవుడు ఇంకా మంచివాణ్ణి వెతికి తీసుకురండి అనటం చూసి శంకరస్వామి నిశ్చేష్యుడైపోయాడు. ఆ మఠంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఉజ్జయిని యావత్తు గాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు. ఇంకా ఉన్నాడేమో వాకపు చేయండి అని శంకరస్వామికి ఇరుగు పొరుగువారు సలహా ఇచ్చారు. శంకరస్వామి మఠానికి వెళ్లి శివుణ్ణి చూసి, అయ్యా, తమరు రత్నదానం పుచ్చుకోవాలి, వేగిరం రండి అన్నాడు. శివుడు నవ్వి, భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని, నాకు రత్నదానమెందుకయ్యా? పద పద, ఎవరన్నా గృహస్థును చూసి ఇవ్వండి అన్నాడు. అలా కాదు, ఆ మనిషి మీకు తప్ప ఈ దానం ఇవ్వడు. మీరైనా ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండాలని ఏముంది? దానం పట్టి నిక్షేపంగా పెళ్లాడి సుఖించండి అన్నాడు శంకరస్వామి. ఇక్కడ నేనెవరిని ఎరుగదును? దయచేసి మీ దారిన మీరు పొండి, నాకెవరు పిల్లనిస్తారు అన్నాడు శివుడు. మా పిల్లనిస్తాను సరేనా? వెగిరన్ రండి, అవతల ఆ మనిషికి పొయ్యే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తెచ్చి తన చేతి మీదుగానే మాధవుడి మాయరత్నాల బిందె అతనికి దానం ఇప్పించాడు. ఇది పూర్తి కాగానే మాధవుడి మాయరోగం కూడా తగ్గిపోయింది. మర్నాడు పథ్యం పుచ్చుకున్నాడు. వారం రోజులలో మామూలు మనిషి అయిపోయి, ఈ దానమహిమ చేతనే కదా నేను మళ్లీ బతికి బట్టకట్టాను అన్నాడు మాధవుడు. అందరూ సంతోషించారు. అన్నమాట ప్రకారం శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. పెళ్లి కాగానే మాధవుడు శంకరస్వామి ఇంట నుంచి తన బస మరొక చోటికి మార్చాడు. ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు. కొంతకాలం మామగారింట మనుగుడుపులు కుడిచి శివుడు, మామగారు, నేనెంతకాలం మీ మీద పడి బతికేది? నాకున్న ఆస్తి అంతా ఆ దానపు బిందే కనుక అది మీరు తీసుకుని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతాం అన్నాడు వినయంగా. ఆ రత్నాలకు విలువ కట్టటం ఎవరి తరమవుతుంది నాయనా అన్నాడు శంకరస్వామి. వాటి విలువతో నాకేం పని? ఆ బిందెలో ఏమున్నది నేను చూడనేనా లేదు. వాటిని మీరే ఇప్పించారు. మీరే పుచ్చుకొని మీ దగ్గర ఎంత రొక్కం ఉంటే అంతే నాకివ్వండి. అంతే నేను పట్టిన దానమనుకుంటాను. తింటే మీరేగాని పరాయివారు కారు కదా అన్నాడు శివుడు. మారు మాట్లాడకుండా శంకరస్వామి తాను బిందెలో పాతించిన 7 బిందెల సొమ్ము శివుడికిచ్చేసి అతని దగ్గర విక్రయపత్రం పుచ్చుకొని అతనికి తాను క్రయపత్రం రాసి ఇచ్చాడు. ఆ సొమ్మంతా కాచేసి శివుడు తన భార్యతో సహా వేరే కాపురం పెట్టాడు. ఆ సొమ్మును శివమాధవులు చెరిసగం పంచుకున్నారు. కొంతకాలం గడిచింది. బిందెలోని రత్నాలలో కొద్ది భాగం అమ్మి ధనపు బిందెలు చేర్చాలని పుట్టింది శంకరస్వామికి. ఆయన బిందెలో నుంచి ఒక రత్నహారం తీసుకుపోయి రత్నవర్తకుల దగ్గర ధర కట్టించాడు. స్వామి, ఇది బంగారం కాదు, ఇవి రత్నాలు కావు. ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు. ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నవర్తకులు. ఇది వినగానే శంకరస్వామికి గుండె ఆగిపోయినట్టయింది. ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపాడు. ఆ బిందెలో ఒక్క చిన్నం బంగారం కాని ఒక్క వెలగల రత్నం గాని లేదని తేలిపోయింది. శంకరస్వామి గొల్లున గోల పెడుతూ అల్లుడి దగ్గరకు వెళ్లి, ఎంత మోసం! నా డబ్బు తక్షణం నాకు ఇచ్చేయ్ అన్నాడు. బిందెలోవి రత్నాలని అతడు చెప్పినవన్నీ గాజు పెంకులేనని తెలియపరిచాడు. అది నా తప్ప? రత్నాలని చెప్పి నాకలాంటి దానం ఎందుకు చేయించావు? తపస్సు చేసుకునేవాణ్ణి నన్ను సంసార కూపంలోకి నువ్వే దించావు.
నిన్ను నేనేమనాలి? ఆ బిందె నా చేతితో తాకనైనా లేదు. అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకే తెలియాలి. ఆ మాధవుడికి తెలియాలి. నన్నేమీ అడగకు అన్నాడు శివుడు. శంకరస్వామి మాధవుడి దగ్గరకు పరిగెత్తాడు. మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చివాట్లు పెట్టాడు. మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు ఆపత్ సమయంలో సద్బ్రాహ్మణుడికి దానం చేశాను. ఆ దానం మహత్తెటువంటిదో! నేను చావు తప్పి బతికాను. గాజు పెంకులు తీసుకుపోయి నేనెవరికైనా రత్నాలని అమ్మానా? వాటి కిమ్మత్తు నాకేమైనా ముట్టిందా? నువ్వు నీ అల్లుడు చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా బాధ్యుణ్ణి? చాల్చాల్లే. ఈ మాటలు విని హతాశుడై శంకరస్వామి తప్పంతా తనదేనని, తన లోభమే తనను ముంచిందని గ్రహించి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. యుక్తిగల అబద్ధం. రాసినవారు చిట్టిబాబుగారు. ఒకప్పుడు కాశీరాజ్యాన్ని యశోదవర్ధనుడనే రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలో కాశీరాజ్యంలో వాణిజ్యం అభివృద్ధి అవుతున్నది. చుట్టుపక్కల రాజ్యాలలో మతాంతరుల పరిపాలనలు ఏర్పడుతున్నాయి. తలవని తలంపుగా యుద్ధాలు సంప్రాప్తమైతే ఇతర రాజ్యాల సాయం కావాలి. వాణిజ్యం వల్ల కాశీ వర్తకులు బాగుపడాలంటే ఇతర దేశాలతో అనుకూలమైన వర్తక ఒడంబడికలు జరగాలి. వీటన్నిటినీ సాధించటానికి రాజకీయ చతురత గల రాయబారుల దళం ఏర్పరుచుకోవాలి. సమయోచితంగా అబద్ధాలాడి అవతలివాడిని ఇరుకున పెట్టగలవాడే రాయబారిగా పనికి వస్తాడు కాని కుండ పగలేసి నిజం చెప్పేవాడు బొత్తిగా పనికిరాడు. రాయబారులుగా పనికి వచ్చేవారు దేశంలో ఎందరున్నారో తెలుసుకోవటానికి యశోదవర్ధనుడొక ఉపాయం ఆలోచించాడు. ఒకనాడు తన కొలువులో సభికుల మధ్య అబద్ధాల పోటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తూ అందరికన్నా యుక్తిగా అబద్ధం ఆడినవాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తూ అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. సభికులంతా నిర్ఘాంతపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రాజకుమార్తెతో పాటు అర్ధరాజ్యం సంపాదించాలనే ఆశ చాలామందికి కలిగింది. ఒక వ్యక్తి లేచి, మహారాజా, నా చిన్నతనంలో ఒకేసారి తూర్పున సూర్యోదయము, పడమట పూర్ణోదయము కావటం నేను చూశాను అన్నాడు. చిన్నతనం వల్ల తూర్పును పడమర అని, పడమరని తూర్పు అని పొరబడి ఉంటావు. అలాగే అస్తమయ కాలాన్ని ఉదయకాలమని భ్రమపడి ఉంటావు అన్నాడు రాజు. మరొక వ్యక్తి లేచి, మహాప్రభు, మా ఊళ్ళో కొందరు వేసవి కాలంలో ఎండవేడిని పాత్రలలో నింపి వానాకాలంలో దానితో వంట చేసుకుంటారు అన్నాడు. అందువల్ల వారు వంట చెరుకు ఆదా చేసుకుంటారు కాబోలు అన్నాడు రాజు. ఇంకొక వ్యక్తి లేచి, మహారాజా, మా ఊళ్ళో కొందరు తల కింద పెట్టి నడుస్తారు, నోటితో వింటారు, ముక్కుతో చూస్తారు, చెవులతో తింటారు అన్నాడు. అందువల్ల వారి జీవితాలలో కలిగిన మార్పేమిటి అన్నాడు రాజు. ఆ వ్యక్తి సమాధానం చెప్పలేకపోయాడు. ఈ విధంగా ఎందరో అబద్ధాలాడారు. వాటిల్లో యుక్తి కొంచెమైనా లేదు. వీరిని రాయబారులుగా పంపితే కాశీరాజ్యం నవ్వులపాలు కావటం తప్ప మరేమీ జరగదు. రాజు ఇలా అనుకుంటూ ఉండగా ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. మహారాజా, నా పిత్రార్జితమైన రాజ్యాన్ని మీరు అక్రమంగా స్వాధీనపరుచుకోవటమే కాక ఇలాంటి పచ్చి అబద్ధాలాడేవారిని ఇందులో సగమిచ్చి అన్యాక్రాంతం చేయాలని కూడా చూస్తున్నారు అని ఆ వ్యక్తి కూర్చున్నాడు. క్షణంపాటు రాజు నివ్వెరపోయాడు. నిండు సభలో ఈ వ్యక్తి కాశీరాజ్యం తన పిత్రార్జితం అన్నాడు. అది నిజమని ఒప్పుకునే మాటైతే రాజ్యమంతా ఆ వ్యక్తికి ఇచ్చేయాలి. అబద్ధమనే మాటైతే ఈ అబద్ధం వల్ల తనను ఆ వ్యక్తి ఇరుకున పెట్టినట్టు రాజు ఒప్పుకు తీరాలి. ఇదే యుక్తిగల అబద్ధం. రాజు లేచి, భేష్, నీ అబద్ధానికి మేం చాలా సంతోషించాం. నీకు త్వరలోనే మా కుమార్తెనిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యం అప్పచెపుతాం అని ప్రకటించాడు. తర్వాత ఆ వ్యక్తి కాశీరాజుకు అల్లుడై రాయబార కార్యాలలో ఘన విజయాలు సాధించాడు.